హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుంటున్నారని నేను ఆశిస్తున్నాను. యూకేలో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇంకా మన తరపు నుంచి వి విష్ దెమ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ కొత్త గవర్నమెంట్కి మంచి పనులు చేయాలి. ఈ ట్యాక్స్లు అన్నీ స్టెబిలైజ్ అవుతాయని మనం అనుకుందాం. యూకేలో ఉన్న వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో హోప్ ఫర్ ద బెస్ట్ రిజల్ట్స్. ఇక వీడియోలోకి వెళ్తే తమ్మునేలు చూసే ఉంటారు. అసలు అందరూ ప్రతి వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఐ మీన్ పర్సనల్ కానీ ఏదన్నా కామెంట్స్ రూపంలో కానీ. అసలు సింగపూర్ ఏంటంటే అదొక చాలామందికి సింగపూర్ అనేది ఎందుకు ఎంచుకుంటారంటే యూకే ఆర్ న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా ఆర్ యుఎస్ వీటికి వెళ్ళటానికి ఏంటంటే కొంచెం ప్రాసెస్ కష్టం. ఇంగ్లీష్ కొంచెం అంతగా రాని వాళ్ళు ఇంగ్లీష్ ఎగ్జామ్ మన వల్ల కాదు. అప్పుడు ఆల్టర్నేటివ్గా వితౌట్ ట్యాక్స్లెస్ కంట్రీ, వితౌట్ ఏ ట్యాక్స్ లేకుండా బట్ ఫుల్ విత్ హై సెక్యూరిటీ ఉన్న కంట్రీ ఏది ఉందయ్యా అంటే ఓన్లీ సింగపూర్ ఉంది. అసలు వరల్డ్ మొత్తంలో సింగపూర్కి ఉన్న సెక్యూరిటీ అసలు అమ్మాయి ఎప్పుడు డ్యూటీ అయినా కానీ ఒక్కతే నడుచుకుని రావచ్చు, ఎన్ని కిలోమీటర్లైనా నడుచుకుని రావచ్చు, అంత సేఫ్టీ ఉంది సింగపూర్లో. నేను కల్లారా చూశాను కాబట్టి 14 నెలలు నేను గట్టిగా చెప్పగలను సింగపూర్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఫర్ నర్సెస్ అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. బట్ మెయిన్ ఏంటంటే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు దాని విలువ నాకు తెలియలేదు. బట్ మేము వచ్చింది ఎందుకు యూకేకి వచ్చిందని అది మీకు అందరికీ తెలుసు. మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ, నా ఫ్రెండ్స్కి అందరికీ తెలిసే ఉంటుంది. బట్ మెయిన్గా సింగపూర్ చూస్ చేసుకునేది ఫస్ట్ ఈ ఓఈటీ, సిబిటీ, ఈ ఆస్కీ ఎగ్జామ్స్ లేట్ అవుతాయి, కాకపోతే మన వల్ల కాదు, ఎందుకు మనకి డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి. అప్పుడు అందరూ సెకండ్ పాత్ ఏది చూసుకుంటారంటే అప్పుడు ఫస్ట్ ఈ యూరోపియన్ కంట్రీస్ తర్వాత వెస్టర్న్ కంట్రీస్ తర్వాత దాని తర్వాత ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళేది సింగపూర్కి. వెళ్ళిన తర్వాత అర్థమవుద్ది అసలు అక్కడ లైఫ్ ఎలా ఉంది ఏంటి అసలు ప్రతిదీ. అందరూ అడుగుతూనే ఉన్నారు రిక్రూట్మెంట్ ఎప్పుడు జరుగుతుంది లేదా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది. అవునండి, ప్రజెంట్ సింగపూర్కి నర్సెస్ రిక్రూట్మెంట్ ఆపేశారు. ఎందుకు అంటే మే దాకా జరిగాయి. ఏప్రిల్ మే దాకా రిక్రూట్మెంట్ జరిగింది. ఆ బ్యాచ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది ఆపేశారు. ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేస్తున్నారు, రిక్రూట్మెంట్ ఉంది మేము స్టార్ట్ చేసామంటే నమ్మకండి, డబ్బులు మోసపోకండి. అసలు ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ మీ దగ్గర డబ్బులు వసూలు చేయదు. ఫస్ట్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేసి జెన్యూన్గానే తీసుకెళ్ళాలి ప్రతి కన్సల్టెన్సీ ఏదైనా కానీ. ప్రజెంట్ రిక్రూట్మెంట్ అనేది ఆపేశారు, లేకపోతే మళ్ళీ ఎప్పుడు ఇస్తారండి స్టార్ట్ చేస్తారు వాళ్ళు. రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా జనవరి ఆర్ ఫిబ్రవరి 2025లో మళ్ళీ కిక్ స్టార్ట్ చేస్తారు రిక్రూట్మెంట్ని. అందరూ సర్టెన్ డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ పొందండి. సింగపూర్ ఎవరైతే సింగపూర్కి వెళ్ళాలి, డాలర్ డ్రీమ్స్ ఉన్నాయి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, బ్యాచిలర్స్కి నేను ఇచ్చే సలహా, ఇండివిజువల్స్కి నేను ఇచ్చే సలహా, సింగపూర్ ఇస్ ద బెస్ట్ కంట్రీ టు స్టే ఇన్. నర్సెస్కి, ప్రతి ఒక్కళ్ళకి, పారామెడిక్స్కి, ప్రతి ఒక్కళ్ళకి సింగపూర్ ఇస్ ద బెస్ట్ కంట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్, హౌసింగ్ కానీ ప్రతిదీ అన్ని బడ్జెటింగ్లో ఉంటాయి. ఇది ఇండివిజువల్కి మాత్రమే నేను చెప్పేది. ఫ్యామిలీకి అయితే కొంచెం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్, పిల్లలు లేకపోతే పర్లేదు. కాకపోతే ఏంటంటే సింగపూర్ వాడు ఏం చేస్తాడంటే ముఖ్యంగా డ్రాబ్యాక్ ఏంటంటే సింగపూర్తో మనకి ఫ్యామిలీ వీసా, డిపెండెంట్ వీసాలు ఇవ్వడు. కంట్రీ చిన్నది, మన హైదరాబాద్లో సగం ఉంటుందేమో. దానివల్ల వాళ్ళు పాపులేషన్ బట్టి, మైగ్రెంట్స్ని బట్టి, మళ్ళీ ఓవర్సీస్ నర్సెస్ని బట్టి, ఓవర్సీస్ వర్కర్స్ని బట్టి ఇవన్నీ చూసుకొని వాళ్ళు మనకి వీసాలు వేస్తారనమాట. ముఖ్యంగా దానివల్లే డిపెండెంట్ వీసాలు ఎవరు, ఓన్లీ వర్క్ వీసా ఇస్తారు. ఎస్ పాస్, స్కిల్డ్ పాస్ వీసానే ఉంటుంది నర్సెస్కి, అదే ఇస్తారనమాట. మెయిన్గా దానివల్లే మనకి అది డ్రాబ్యాక్ ముఖ్యంగా. బట్ ఎవరు హోప్ కోల్పోవద్దు. సింగపూర్ రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా స్టార్ట్ చేస్తారు. నేను డేట్ కూడా చెప్పాను, జనవరి ఆర్ ఫిబ్రవరి 2025లో మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది ఆన్ ఏ స్వింగ్ ఫుల్ మూడ్లో స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందు మీరు మినిమం ఎక్స్పీరియన్స్ పొందండి. పాస్పోర్ట్స్, ట్రాన్స్క్రిప్ట్ గుర్తుపెట్టుకోండి, సింగపూర్కి ట్రాన్స్క్రిప్ట్ ఈజ్ ద మెయిన్ థింగ్. ట్రాన్స్క్రిప్ట్ మనం సబ్మిట్ చేయాలి. పాస్పోర్ట్, ట్రాన్స్క్రిప్ట్, మీ డాక్యుమెంట్స్, మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఈ లోపల ఇంకా చాలా టైం ఉంది.
ఇప్పుడు మనం జూలైలో ఉన్నాం, ఆగస్ట్ ఇంకా 5 నెలలు ఉంది మనకి. ఈ 5 నెలలు టైంలో ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఇంటర్వ్యూస్ పడతాయి. ఎస్ఎన్బి కూడా ప్రిపేర్ అవ్వండి. సింగపూర్ నర్సింగ్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది చెన్నై ఆర్ బెంగళూరులో కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ రాసి వెంటనే దాని తర్వాత ప్రాసెస్ ఇంకా మినిమం 3 to 4 months పడుతుంది. ఇన్ కేస్ జనవరిలో స్టార్ట్ అవుతే మీరు ఏప్రిల్ మే కల్లా సింగపూర్ కల్లా వెళ్ళిపోవచ్చు 2025లో. ఇప్పుడున్న బెస్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మనకు టైం ఉంది. ఇప్పుడు వాడు వెళ్ళిపోతాడు ముందు, వీడు వెళ్ళిపోతాడు ముందు అసలు అది పెట్టుకోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఏ కన్సల్టెన్సీ సింగపూర్కి రిక్రూట్మెంట్ చేయట్లేదు. నేను బల్లగుద్ది చెప్తున్నాను. అన్ని సోర్సెస్ కనుక్కొనే మాట్లాడుతున్నాను. ఎవరు మోసపోకండి, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. బట్ ఇంకోటి నేను సజెస్ట్ చేసేది, నా వీడియోస్లో ప్రతిదీ నేను సజెస్ట్ చేస్తాను. సింగపూర్ వెళ్ళాలంటే ముఖ్యంగా మన ఆంధ్ర తెలుగు వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు, కేరళ వాళ్ళకి అంటే వాళ్ళకి సోర్సెస్ వాళ్ళకు ఉంటాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడు, వీళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. సింగపూర్ వెళ్ళాలంటే ది బెస్ట్ కన్సల్టెన్సీ వచ్చేసి ఓన్లీ గ్లోబల్ ప్లేస్మెంట్స్ హైదరాబాద్. అది బంజారాహిల్స్లో ఉంటుంది అనుకుంటా. వాళ్ళు జెన్యూన్గా చాలామంది నర్సెస్ని ప్రతి సంవత్సరం ప్రతి నెల డిప్లాయ్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ప్రతి దాంట్లో వాళ్ళే చెప్తున్నారు సింగపూర్కి నర్సెస్ రిక్రూట్మెంట్ అనేది ఆపేసాం ప్రజెంట్ అని. అంత జెన్యూనిటీగా ఉంటారు వాళ్ళు. నేను సజెస్ట్ చేయగలను. అసలు ఎవరైతే డాలర్ డ్రీమ్స్ ఉన్నాయో గో ఫర్ గ్లోబల్ ప్లేస్మెంట్స్ అని నేను ప్రతిసారి చెప్తానే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను వీడియో ప్లే చేసి చూపిస్తాను. ఎవరికైతే నమ్మకంగా లేదో ఏంటో అని చూడండి. గ్లోబల్ ప్లేస్మెంట్స్ హైదరాబాద్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిన నర్సెస్ డైరెక్ట్గా సింగపూర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి చెన్నై, బెంగళూరు వచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ డ్రైవ్స్ కండక్ట్ చేసి సింగపూర్ తీసుకెళ్తున్నారు. ఇది నా తమ్మునేల్లో కూడా చూస్తుంటారు. గ్లోబల్ ప్లేస్మెంట్స్ హైదరాబాద్ అని మీరు గూగుల్ చేయండి, లేకపోతే ఫేస్బుక్లోకి వెళ్ళండి, ఇన్స్టాలోకి వెళ్ళండి, ట్విట్టర్లోకి వెళ్ళండి. వాళ్ళు చేసిన వర్క్స్ ప్రతిదీ మీకు కళ్ళ ముందే ఉంటుంది. జనవరి ఆర్ ఫిబ్రవరి టైంలో వీళ్ళని అప్రోచ్ అవ్వండి. వీళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యే పర్సన్స్ ముఖ్యంగా వేలా మ్యామ్ ఒక ఆమె ఉంటారు, ప్రీతి మ్యామ్ ఉంటారు, ద ఓనర్ CEO డైరెక్టర్ రవి సార్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు మిమ్మల్ని ఎప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు. వాళ్ళని మీరు అప్రోచ్ అవుతాయి. చూడండి, గ్లోబల్ ప్లేస్మెంట్స్ హైదరాబాద్. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వెళ్ళారు. నేను పర్సనల్గా సజెస్ట్ చేశాను నా జూనియర్స్కి కానీ కొంతమందికి కానీ చాలామందికి నేను సజెస్ట్ చేశాను. గ్లోబల్ ప్లేస్మెంట్స్ హైదరాబాద్ వాళ్ళు జెన్యూన్గా సింగపూర్కి నర్సెస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారని. చూస్తున్నారు, ఏనే రవి సార్, ప్రీతి మ్యామ్, వీళ్ళు ఓనర్స్ అనమాట. ప్రీతి మ్యామ్ అండ్ రవి సార్ చూసారా, సిన్స్ 1996 వాళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ అనేది కొనసాగిస్తున్నారు వాళ్ళు, గ్లోబల్ ప్లేస్మెంట్స్ వాళ్ళు. ఇది ఏప్రిల్ 2023 ఇంటేక్. నాకు ఫ్రెష్ వీడియో కనపడలేదు చూపిద్దామంటే. బట్ మీకు నమ్మకంగా లేకపోతే వాళ్ళ ఫేస్బుక్లో ప్రొఫైల్లోకి వెళ్ళండి. ఖచ్చితంగా నర్సెస్ని రిక్రూట్మెంట్ చేసిన విధానము, ప్రాసెస్ పిన్ టు పిన్ వీడియోస్ రూపంలో కూడా నర్సెస్ కూడా చెప్పారు. అది ముఖ్యంగా గ్లోబల్ ప్లేస్మెంట్స్ హైదరాబాద్ గురించి. కాకపోతే దీని మీద బెటర్గా ఇప్పుడు లేదు, మనం వేరే కంట్రీ కూడా వెళ్ళాలి అంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఒక పెద్ద అప్డేట్ ఇవ్వబోతున్నాను. శాలరీ గురించి, ఏ కంట్రీ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, ఏ కంట్రీ అని, వాళ్ళతో నేను కొలాబరేట్ అయిన విధానం. ఈ సింగపూర్ టైం పడుతుంది, లేదు మనం వేరే కంట్రీ కూడా వెళ్ళొచ్చు అంటే ఆ అప్డేట్ కూడా నా దగ్గర ఉంది. నేనే పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకున్నాను. వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, మీరు ఏ కన్సల్టెన్సీ ఇలా కొంతమందికి హెల్ప్ చేద్దాము. నర్సెస్ చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు, వాళ్ళందరూ కొంచెం డ్రీమ్స్ ఉంటాయి. ఆ కంట్రీ కాకపోయినా వేరే కంట్రీ, దగ్గరున్న కంట్రీలకి మనం హెల్ప్ చేస్తే వాళ్ళ లైఫ్లో బాగుపడి వీ విల్ బీ ద లైటనింగ్, వీ విల్ బీ లిటింగ్ దేర్ లైఫ్ ఇన్ ద బ్రైటర్ వే అని వాళ్ళతో కన్సర్న్ అయ్యి వాళ్ళని అప్రోచ్ అయ్యి నేను అడిగితే అప్పుడు ఇలా మేము ఒక కంట్రీకి సార్ రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పారు. ఆ రిక్రూట్మెంట్ గురించి మీకు పెద్ద అప్డేట్ రాబోతుంది నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో. ప్లీజ్ స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్. నర్సెస్కి ముఖ్యంగా ఈ వీడియోని పాస్ ఆన్ చేయండి, షేర్ చేయండి. నేను ఎదురు చెప్పినట్టే మీకు కాకపోయినా ఎవరికొకరికి ఎక్కడో చోట నా వీడియో ఉపయోగపడుద్ది. ఆ వీడియో ఉపయోగపడితే ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా పట్టుకొని వాళ్ళు అప్రోచ్ అవుతారు.
అప్పుడు తను బాగుపడటమే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ చేంజ్ అయిపోతాయి. ముఖ్యంగా అదేనండి నా మోటో. ఒక్క వ్యక్తి మారితే ఎంటైర్ ఫ్యామిలీ మారిపోతుంది. వాళ్ళ బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్ నుంచి ఆ పవర్టీ లైన్ అనేది పోతుంది. జస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ for watching my channel. Thank you for watching this video and signing off. Jai Hind.